ఇక మొత్తం మీద నిన్న అసెంబ్లీ వాడి వేడిగా జరిగినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే చర్చ జరుపుదామంటే చెప్పేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వీళ్ళు అంటా ఉంటే లేదు ఇక్కడ అన్యాయానికి గురవుతూ ఉంటే ముఖ్యమంత్రి ఇట్లా అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఇక్కడ జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం తెరపైకి తెస్తూ ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు. అయితే మొత్తం మీద ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి చర్చ జరగాలనుకున్నప్పుడు తర్వాత ఎస్సీ వర్గీకరణ గురించి చర్చ జరగాలనుకున్నప్పుడు 100% మీరు ఎట్లా వెళ్ళిపోతారని చెప్పేసి అక్కడ ఎమ్మెల్సీ తీర్మాన్ వలన ప్రశ్నించండు. అంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో 100% సభలో ఉండాలి. సభలో ఉండి ఏదైనా మనం మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోవాలి. అయితే ప్రత్యేకంగా మరి దీన్ని పోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక రకంగా బీసీలకు అన్యాయం చేస్తున్నట్టే అనేటువంటి ఒక సంకేతం కూడా 100% వెళ్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు అంటే ఇక చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటున్నారు అంటే అసెంబ్లీకి 2 సార్లు వచ్చినటువంటి మనిషి 57,80,000 రూపాయల జీతం తీసుకున్నాడు. 2 సార్లు మాత్రమే అటెండ్ అయినటువంటి వ్యక్తి 57,80,000 రూపాయల జీతం తీసుకున్నాడు. కానీ అసెంబ్లీకి ఇంకా పూర్తి స్థాయిలో రావటం లేదు, జీతం మాత్రం తీసుకుంటున్నటువంటి మాట మాట్లాడాడు. ఇక మరోవైపు ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది ఏంటంటే నిజంగా ఏయో పర్టికులర్ ఏవైతే ఉంటారో వ్యవస్థ ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. అంటే మొత్తం అందరినీ ఒకే ఘాటిపైన కడితే అది కరెక్ట్ కాదేమనేటువంటిది ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ అదేంది అక్రిడేషన్ లేకేం కాదు. తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ జర్నలిస్టులు కాకేం కాదు, అన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చి తర్వాత ట్రైనింగ్ పొంది అవన్నీ కూడా ఉన్నాం మేము. కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి పర్టికులర్గా మాట్లాడితే బాగుంటుండేమనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. వ్యక్తిగతంగా దూషించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, దాన్ని మేము కూడా సమర్థిస్తలేము, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మీరు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదేమో. అంటే ఇప్పుడు ఏమంటున్నారు కొంతమందిని ఏది జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయించాలంటే జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయిస్తే కొంతమంది జర్నలిస్ట్ సంఘాలు డబ్బా బ్యాచ్ ఉన్నది కథ అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అటువంటి సంఘాలు ఎట్లా నిర్ణయిస్తాయి? వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు? వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని మాత్రమే వాళ్ళు జర్నలిస్టుగా అది అట్లుంటుందా లెక్క ఏమన్నా? అట్లా కాదు కదా. ఇక ఆ విషయం అంటే జర్నలిస్టుల్లో కొంతవరకు అది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎవరైతే మిమ్మల్ని పర్టికులర్గా టార్గెట్ చేసిండ్రో లేకపోతే మీ కుటుంబాన్ని అన్నారో అది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, దాన్ని మేము కూడా సమర్థిస్తలేము. కాకపోతే అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత బడ్జెట్కి సంబంధించి కానీ తర్వాత బీసీ సప్లాన్కి సంబంధించి తీర్మాన్ వలన లేవనెత్తినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ 100% బీసీ సప్లాన్ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు సప్లాన్ ఉంది, తర్వాత కేటాయింపులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి పూర్తి స్థాయిలో ఖర్చు అవుతున్నాయా లేదనేటువంటి విషయం మరొక రకమైనటువంటి చర్చ. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. WPLలో ముంబై డబుల్, ఇక రెండోసారి ట్రోఫీ సొంతం, మూడోసారి ఢిల్లీకి నిరాశ ఎదురైంది. అంటే ఇక WPLలో రెండోసారి కూడా ఇది ముంబై ఇది మహిళా టీం ఏదైతే ఉందో మళ్ళీ విజేతగా నిలిచింది, కప్పును కైవసం చేసుకుంది. మూడోసారి ఫైనల్లోకి వెళ్ళినటువంటి ఢిల్లీకి మూడోసారి కూడా నిరాశ ఎదురైంది. ఇక విమెన్ ప్రీమియర్ లీగ్ అంటే WPLలో ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. వరుసగా మూడోసారి ఫైనల్కి చేరినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. తొలి ఎడిషన్ విన్నర్ అయిన ముంబై శనివారం జరిగిన మూడో సీజన్ ఫైనల్లో 8 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ 44 బాల్స్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 66 ఏషియన్లు రాణించడంతో తొలుత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 స్కోర్ చేసింది. ఇక చేజింగ్లో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 రన్లు చేసి ఓడిపోయింది. ఇక హర్మన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తం మీద ఇక్కడ ముంబై మహిళల టీం విజేతగా నిలిచింది. ఇక స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం, కృష్ణా జలాలపై చర్చకు రెడీ, మాది తప్పైతే క్షమాపణ చెప్తా, తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే ఆయన. జగన్ను పిలిచి పంచభక్ష పరమాన్నాళ్ళు పెట్టి నీళ్లు దోచిపెట్టిండు. దగ్గరుండి పోతిరెడ్డిపాడుకు పెద్ద బొక్క పెట్టించిండు. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని. అబద్ధాలకు GST వేస్తేనైనా వాళ్ళు దారిలోకి వస్తారేమో, బయట ఆస్తులు బయటపడతాయని ఆ ఫ్యామిలీ కులగణంలో పాల్గొనలేదు. నేను 32 సార్లు ఢిల్లీకి పోయింది గోటీలు ఆడుకోవడానిక,
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా. ఈ నెల 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసాను జమ చేస్తాం. ఇక అసెంబ్లీలో 2.5 గంటల పాటు ముఖ్యమంత్రి ప్రసంగించిండు. అయితే ఇక్కడ జగన్ను పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టేసి అంటే నిజంగా కూడా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పిలిపించి తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా అట్లా చేసేసిండు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ కథ నడిచింది. తర్వాత పోతిరెడ్డిపాడుకు సంబంధించి పోతిరెడ్డిపాడు కింద బొక్క పెట్టేసి మొత్తం నీళ్ళన్నీ తీసుకోబోతుంటే దాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడేమో కృష్ణా జిల్లాలపై అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. హరీష్ రావు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఆయన కూడా అప్పుడు గట్టిగా మాట్లాడలే, ఇప్పుడేమో మాట్లాడుతున్నారు. మళ్ళీ కృష్ణా నీళ్లను ఏపీకి కట్టబెట్టి తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ నాయకులు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి మన రైతాంగానికి మరణశాసనం రాశారని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై చర్చకు మేము సిద్ధం. కేసీఆర్ను సభకు రమ్మనండి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే సభలో చర్చ పెడదాం. కృష్ణా ప్రాజెక్టుల వివరాలన్నీ తీద్దాం. ఎవరి హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారు అనేది చర్చిద్దాం. ఈ చర్చలో మాది తప్పు అని తేలితే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్తా అని సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తమకు స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మాటకు ముందు స్టేచర్, మాటకు వెనకాల స్టేచర్ అంటున్నారు. వాళ్లకు అంటే బీఆర్ఎస్కు స్టేచర్పై ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్పై లేదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? ఎప్పుడూ మీ స్టేచర్ గురించేనా మీ తాపత్రయమని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రమాదం జరిగినా, ప్రజలకు నష్టం జరిగినా, పంటలు ఎండిపోయినా బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. నిజంగా కూడా అప్పుడు యాక్చువల్గా పంట బీమా, ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నా కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం పట్టించుకోవాలని ఫసల్ బీమా యోజనలో చేరనన్నాడు. ఇక తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు అది ఆ విషయంలో కూడా ఆ భద్రతకు సంబంధించి దానిలో చేరలేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ మేము చేరుతున్నాం అని చెప్పేసి మళ్ళీ చెప్పిండు. దానివల్ల నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఇక నేను అట్లా అనలేదు, కేసీఆర్ను ఉద్దేశించి తాను మార్చరీ వ్యాఖ్యలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్కు అధికార పార్టీ స్టేచర్ ఉండే. అయితే 2023 డిసెంబర్లో జనం ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చారు. అయితే 2024 జూన్లో గుండు సున్నా ఇచ్చి పార్టీని మార్చరీకి పంపించారు. నేను అన్న దాంట్లో తప్పేముంది? నేను బీఆర్ఎస్ పార్టీని మార్చరీకి పంపించారని అంటే కేసీఆర్ను అన్నట్టుగా హరీష్ రావు, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. అయితే నేను పార్టీని అన్నా కానీ నేను ఆ పెద్ద మనిషిని ఏం అనలేదు, ఆయన మంచిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం. చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే చర్యలు ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకోం. ఇక సీఎంగా నన్ను, నా పనితీరును విమర్శిస్తే పడతా. ఇంట్లోని ఆడవాళ్ళను తిట్టించడం ఏంటి? తీరు మార్చుకోకుంటే తోడుకలు తీస్తా. చంద్రశేఖరరావు, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి చెప్పిండు. అయితే అసలు యాక్చువల్గా కొంతమంది నిజంగా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించినటువంటి మాటలని ఆ పోస్టులు చేసిండంట, పోస్టులు పెట్టిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిండంట. రకరకాలుగా దూషణలు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఏమన్నా ఒకవేళ నిజంగా అనుకోకుండా ఏమైనా ఒకవేళ పొరపాటు జరిగితే దానికి ఇట్లా బీప్ సౌండ్ వేసేయాలి. అటువంటిది అది ఏం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్ వేసేసి తర్వాత కుటుంబ సభ్యులను అవమానించడం అనేటువంటి మాటను ముఖ్యమంత్రి చెప్పారు. కాకపోతే ఏంటంటే మీరు అంటున్నటువంటి పర్టికులర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులని అంటే బాగుంటుందేమో. యాక్చువల్ విషయం ఏంటంటే కుటుంబ సభ్యులను అనడం మాత్రం కరెక్ట్ కాదు. విషయం ఉంటే 100% మనము విధానపరమైనటువంటి నిర్ణయాలపైన 1000% మాట్లాడచ్చు, 1000% మాట్లాడాల్సిందే. కానీ అట్లా వ్యక్తిగతంగా పోవడం మాత్రం కరెక్ట్ కాదు. జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడమంటే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇక సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు శృతిమించుతున్నాయని, దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామన్నారు. అసలు జర్నలిస్టులు అంటే ఎవరో ఒక డెఫినేషన్ ఉండాలన్నారు. ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు ఇష్టారీతిగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల 2 మహిళా జర్నలిస్టులు అరెస్టుపై ఈ కేసు మేరకు స్పందించిండ్రు. అయితే అక్కడ ఎవరు రేవతి, తర్వాత అక్కడ తన్వి యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ అంట. అసలు యాక్చువల్గా వాళ్ళు అంటే ఇక్కడ
బీఆర్ఎస్ భవన్కి పోయి అక్కడ రైతులతో మాట్లాడినరా పేడా మరి ఏందో తెలియదు, కానీ అసలు యాక్చువల్ నిజంగా మాట్లాడినరా అది తెలియదు. కాకపోతే అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు కొంతవరకు బీఫ్ అవి వేయాల్సిండే, అవి వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసిందంట. దానిపైన ఆయన కోపం వచ్చినట్టుంది. ఇక అది సరే, కొంతమంది గురించి మాట్లాడుతూ ఓకే, కానీ అందరిని అట్లా అంటే కరెక్ట్ కాదు కదా. ఏ డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కరెంటు నీళ్లు కట్ట అంతే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పంపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. త్వరలో భూమి మీదకి సునీత. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయినటువంటి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకి చేరుకోనున్నారు. వారిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా తర్వాత ఎలన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి క్రూ 10 మిషన్ చేపట్టిందంట. సునీత విలియమ్స్ వస్తారంటున్నారు, ఇంకా అవసరం పాపం. అంటే అక్కడ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయంట. అంటే 7 రోజుల పాటు అసలు యాక్చువల్గా అంతరిక్షంలో తిరిగి ఇక్కడికి రావాల్సి ఉండే, 8 నెలలైనా ఇప్పటివరకు ఇంకా తిరిగి రాలేదు. అయితే మొన్న కూడా వస్తుందని చెప్పేసి మళ్ళీ అన్నారు. మొన్న వస్తుందని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఏదో కొంచెం సాంకేతిక సమస్యలు వచ్చినాయంట. మళ్ళీ ఆమె తర్వాత ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇంకా రాలేకపోయినారు. వాళ్ళు తీసుకొస్తా అని చెప్పి అక్కడ మాస్క్ చెందినటువంటి ఎలన్ మస్క్ చెప్తా ఉన్నాడు స్పేస్ ఎక్స్ సంబంధించి. 214 మంది పాక్ సైనికులను చంపేశామని చెప్పేసి అక్కడ మిలిటెంట్ అంటున్నారు. పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడించింది. పాక్ సైనికులు ఏమంటారంటే వాళ్ళనే చంపేసినాం, మేము మా ప్రజలను విడిపించినామని చెప్పేసి పాక్ సైన్యం ప్రకటించింది. అలా లేకపోతే ఇక్కడ విషయం ఏంటంటే లేదు మా దగ్గర ఎవరైతే మిలిటరీ ఉందో ఆ మిలిటరీ మొత్తం కథం చేసినామని చెప్పేసి ఆ మిలిటెంట్ సంస్థ ప్రకటిస్తుంది. ఏందో వారి కథ, వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఇవ్వండి కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే కథం చేసుకుంటున్నారు. సర్కారు చదువులకు ఏఐ తోడు. రాష్ట్రంలో 424 బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు మొదలయ్యాయి. అయితే ఏఐ టూల్స్ సాయంతో 3, 4, 5 తరగతి పిల్లలకు మ్యాథ్స్, తెలుగులో మెలకువలు నేర్పిస్తున్నట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా వచ్చేసింది, అక్కడ చెప్తున్నారంట. మరి ఏం చేస్తారో చూడాలి అది. ఇక రాయలసీమ లిఫ్ట్పై ఏపీకి చుక్కెదురు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఏఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డిపిఆర్ మాటను చేసిన పనులన్నింటినీ ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి, తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలి, రీస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్ను సమర్పించాలి. అఫిడవిట్లోని అంశాలకు తర్వాత సైట్లో ఇన్స్పెక్షన్కు పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. మంత్రి ఉత్తమ్ తర్వాత సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖలకు స్పందించిందంట. మొత్తం మీద ఇక్కడ రాయలసీమ లిఫ్ట్కు 100% చుక్కెదురవుతా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మీరు కట్టుకుంటూ పోతాం, తర్వాత డిపిఆర్లో ఒకటి చూపించేసి తర్వాత ఇక్కడ చేసే పనులు ఒక తిరుగుంటే మాత్రం 100% దాన్ని కథం చేస్తామని చెప్తా ఉందంట. మరి చూడాలి ఏం చేస్తారో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుపై ఏపీకి చుక్కెదురైంది. పర్యావరణ అనుమతులు అంటే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్పై ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమంగా చేపట్టిన ఆ ప్రాజెక్టుకు ఇప్పుడిప్పుడే ఈసీ అనుమతులు ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పోరాటం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖ ఫలితంగా ఏపీకి ఈఏసీ లేఖ వార్నింగ్ ఇచ్చిందట. మొత్తం మీద ఒకవేళ మీరు ఆపుతనే ఆపురా నాయన, లేకపోతే మీ పని అవుతుందని చెప్పి చెప్తుందంట. అక్కడ మరి చూడాలి ఏం జరుగుతుందో. ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కండి, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి. కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినారు. జిల్లాల్లో కోఆర్డినేషన్ మీటింగులు పెట్టాలని మంత్రులకు సూచన. ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రులు భేటీలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలామంది అసలు యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే కొంతమంది వాళ్ళు ఇక మొత్తం మీద ఏది ఆకాశం నుంచి దిగుబడి వచ్చినమో లేకపోతే దేవుళ్ళు పంపించరో ఇట్లా మరి ఫీల్ అవుతారో ఏమో తెలియదు. కొంతమంది మంచోళ్ళే ఉంటారు పాపం, అట్లా ఏం కాదు. కానీ కొంతమంది వాళ్ళకు ఫోన్కు రెస్పాండ్ గారు, తర్వాత వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అసలు యాక్చువల్గా మనిషిని ఒక పురుగు చూసినట్టు చూస్తారు. ఇటువంటి బ్యాచ్ కూడా ఉన్నది. ఇప్పుడు అలుగు వర్షిని అని చెప్పేసి ఆమె ఎవరు సోషల్ వెల్ఫేర్ విద్యాలయాలకు ఆమె సెక్రటరీగా ఉన్నది, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఎప్పుడు కూడా ఫోన్కి రెస్పాండ్ ఎప్పుడు కూడా కాదు. తర్వాత అట్లా కొంతమంది ఉంటారు అన్నట్టు. తర్వాత అక్కడ సర్వీస్ సత్యనారాయణ వాళ్ళ అంటే ఆయన కూతురు ఆమె మంచిగా రెస్పాండ్ అవుతుంది పాపం. ఆమె అంటే సంగీత సత్యనారాయణ గారు మంచిగా రెస్పాండ్ అవుతుంది. కొంతమంది ఆఫీసర్లు మంచిగా పనిచేస్తారు, తర్వాత ఫోన్కు రెస్పాండ్ అవుతారు, తర్వాత ఏందని చెప్పేసి అడుగుతారు. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి. తర్వాత ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోన్ చేస్తే కూడా మరి పట్టించుకోకపోతే ఇక సామాన్య ప్రజలకు మీరు ఏం చేస్తారు?
కాబట్టి ఉన్నతాధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ రెస్పాండ్ అయితే మంచి పేరు వస్తుంది కదా. మనం పని చేస్తున్నప్పుడు మన డ్యూటీ చేస్తున్నప్పుడు బాధ్యతనే అది. ఎందుకంటే ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే మీ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ అంశాలకు సంబంధించి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అదే మా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వచ్చే ఫోన్లకు నియోజకవర్గాల్లో వివిధ పనులకు సంబంధించి వారిచ్చే ప్రతిపాదనలు సిఫార్సు లేఖలకు వెంటనే స్పందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్ళినాయట. మరి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇప్పుడైనా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్, వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచిస్తూ ఉండంట. ఏమవుతుందంటే ఇక్కడ యాక్చువల్గా ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తుండు మనోడు. అయితే అలా అక్కడ ఇప్పుడు గ్రీన్ కార్డు లేదు. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు మొత్తం దేశంలో పూర్తి స్థాయిలో జీవితాంతం ఉండడానికి వీల్లేదని చెప్పేసి నిన్న అక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు వారిని అన్నాడు. ఇక ఈయననేమో ఇప్పుడు 41 దేశాలకు ట్రావెల్స్ కూడా బ్యాన్ చేస్తున్నాం, అటు ఆ దేశాలు మా దేశానికి రావడానికి అవకాశం లేదు, కనీసం టూరిస్టులు కూడా రావడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఏందో రకరకాలుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన. ఇక 3 గ్రూపులుగా దేశాల విభజన, పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉందంట. జాబితాలో పాక్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘాన్, ఇరాన్, సిరియా దేశాలు ఉన్నాయి. అంటే ఈ జాబితా మరి బ్యాచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మరి అట్లా అంటున్నారేమో. ఇక మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించానన్న ట్రంప్ 24 గంటల్లో యుద్ధం ఆపుతానని వ్యంగ్యంగానే అన్నానని వీళ్ళంటారు. యుద్ధం ఆపుతా అని చెప్పేసి అన్నగానే అది ఉట్టిగా ఏదో నవ్వుకుంటానని అంటుండట. ఇక పీఎం ఆవాస్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకరించింది. ఇక 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఇక ఒక్కో ఇంటికి 1,00,000 సాయం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది 1,500 కోట్ల రూపాయల ఫండ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పీఎం ఆవాస్ యోజన కింద అసలు యాక్చువల్గా ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అయితే ఇప్పుడు కేంద్రము కొంత వాటా ఇస్తుంది, కొన్ని అంటే ఇండ్లకు సహాయం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు చేపడుతుంది. అయితే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినప్పుడు అప్పుడు కేంద్రం కూడా ఫండ్ ఇస్తా అంటే కేంద్రం నిధులు కొన్ని తర్వాత ఇవి కొన్ని కలిపి కొన్ని కట్టేసిండు. ఇక కథం అవి షాంపిల్ తీసేసి కథం పెట్టేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1,00,000 ఇండ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 1,00,000 ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది పీఎం ఆవాస్ యోజనలో భాగంగా. ఇది ఇట్లా ఉంటే ఇక ఒకసారి తీన్మార్ చూద్దాం. రోజు రావాల్సిన పని లేదు డ్రైవర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వస్తే సరిపోతుంది, నీ జీతం నీకు వస్తుంది. కేసీఆర్ శాసనసభకు వచ్చింది 2 సార్లే అని చెప్పేసి జీతం 57,84,000 రూపాయలు తీసుకున్నట. ఎవరు కాక ఇంకా 2 సార్లు పోతే సరిపోతుంది, ఆయన బయటకు వెళ్ళేది లేదు కదా, ఎప్పుడైతే ఫామ్ హౌస్ ఉంటాడని చెప్పేసి అంటున్నట. ఇట్లా జోక్ వేసుకుంటారు ఆయన మీద, కాక మీద. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలుడి తీసుకొడతారు. ఆడవాళ్ళపై పెయిడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇదో చీడపురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం, జర్నలిస్టు ముసిగేసిన క్రిమినల్గానే పరిగణిస్తామని చెప్పి అంటా ఉన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. దుబాయ్ గుట్టు దగ్గర తన దగ్గర ఉందని చెప్పేసి హెచ్చరిక. ఇక్కడ దుబాయ్లో జరిగినటువంటి సంఘటన ఏంది, ఆయన నిర్మాత చనిపోయిండు. ఆ నిర్మాత చనిపోతే ఆ నిర్మాతకు తర్వాత కేటీ రామారావుకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తర్వాత వీళ్ళు అక్కడ వ్యాపారం చేశారని చెప్పేసి తర్వాత అక్కడ కనీసం అక్కడ నుంచి ఇక్కడికి డెడ్ బాడీని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆయన. ఇక రెండోసారి నేనే సీఎం, మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు, రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు, నిజం చెప్పడానికి అప్పుల వెల్లడి అని చెప్పేసి సీఎం అంటా ఉన్నాడు. ఇవాళ స్టేషన్ గన్పూర్కు రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారంటే ఇలా పాత అప్పులకే 1,00,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు తర్వాత వడ్డీల కోసం 1,53,359 కోట్ల రూపాయలు చెల్లించాం. నికరంగా మా అప్పు 4,682 కోట్ల రూపాయలే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు 1,58,441 కోట్లు. ఇక ఢిల్లీకి వెళ్ళి త్రిబుల్-ఆర్ ఎయిర్పోర్ట్ రక్షణ భూములు సాధించా. మార్చరీకి వెళ్తుందన్నది బీఆర్ఎస్నే. కేసీఆర్ ఆరోగ్యంగా
విపక్షంలో ఉండాలి, 57 లక్షల జీతం తీసుకున్నాడు, వచ్చింది 2 సార్లు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మొత్తం మీద 1,58,041 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేసాడు. ఎందుకు చేసినావు ఈ అప్పు అంటే, కేసీఆర్ అప్పు చేసిపోయాడు, దానికి మిత్తిలు కడతానికి వడ్డీలు కడతానికి అప్పు చేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి ఈ అప్పులు కడతానికే వడ్డీలు కడతానికి ఇదంతా ఇప్పుడు మీరు చేసిన అప్పు మళ్ళీ ఎవరు కట్టాలి? ఇదో పరిశాన్ ఉంటుందిగా లెక్క. ఒక్కొక్కరు చేసుకుంటూ పోతే దాన్ని ఎట్లా మరి సెట్ చేద్దాం ఏం కథ అనేది చూడాలి. కానీ మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే, అప్పులకు వడ్డీలు కడతానికి మళ్ళీ అప్పులు చేసుకుంటూ పోతే ఎట్లా అవుతుంది కథ అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. ఈ సమావేశాల్లోనే ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు అంటున్నాడు. ట్రోల్స్ చేసేవారిని మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పేసి కోమటిరెడ్డి. సోషల్ మీడియాకు కట్టడి అవసరం అని చెప్పేసి సీతక్క అంటా ఉంది. సోషల్ మీడియాతోటే వచ్చింది, మరి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సోషల్ మీడియాతోనే అని చెప్పేసి కొంతమంది అంటారు. మళ్ళీ అదొట్టినది లెక్క. ఆ స్కామ్లన్నీ బలాదూర్. తాజాగా ఇక్కడ ఆర్కే కొత్తపల్లికు ప్రత్యేకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గురించి రాసినట్టున్నాడు. తాజాగా కేరళ, తమిళనాడులో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాలు కలవరం సృష్టిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు కాగా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు విచారణ అధికారులకు కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి. అయితే ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు ఇప్పటి వరకు జరిగిన విచారణలో స్పష్టమవుతుంది. పేదలతో నాసిరకం మద్యాన్ని తాగించి పాపపు సొమ్ము మూటగట్టుకున్న వారికి పేదల ఉసురు తగలదా? నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించగా మరెందరో కిడ్నీ రోగాల పాలయ్యారు. వీరి ఉసురు ఊరికే పోతుందా? ఆ పాపంలో ఎవరి వాటా ఎంతో తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేసిన కుటుంబాలు కూడా 2వ తరం వచ్చేసరికి చితికిపోయాయి. అలాంటిది ఇంత దారుణంగా స్పిరిట్లో నీళ్లు, రంగు కలిపి నాసిరకం మద్యం సరఫరా చేసి ఇక తాగించిన వాళ్ళు మాత్రం బాగుపడతారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇంత నీచానికి అందున అధికారంలో ఉన్న వాళ్ళు పాల్పడారంటే అది వారి వికారాలకు అడ్డం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్కే కొత్తపల్లికు రాసిండు. తెలంగాణలో రాజకీయాల్లో ఇప్పుడు చావు భాష వినిపిస్తోంది. నిన్నటి వరకు ఏపీలో వైసీపీ నాయకులు, శాసనసభ్యులు జుగుప్సాకరమైనటువంటి భాషను వాడేవారు. తెలుగు ప్రజలు ఆ భాషను మౌనంగా భరిస్తూ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం నుంచి సాధించుకోవడానికి సీఎం రేవంత్ ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు దీక్ష చేయాలని కేటీఆర్ కటువుగా అన్నారు. ఆమె నిరాహార దీక్ష అనడం వేరు, చచ్చే వరకు దీక్ష అనడం వేరు. ఇక అంటే అసలు యాక్చువల్గా ఆమరణ దీక్ష అంటే కూడా అదే వస్తుంది, అర్థమైతే అట్లా వస్తుంది. మరి అట్లా అనకూడదు అసలు యాక్చువల్గా, చచ్చే వరకు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇక సీఎం రేవంత్ కూడా తాజాగా నోరు జారారు. కేసీఆర్ స్ట్రెచర్ నుంచి స్ట్రక్చర్ మీదకు వచ్చారని, ఇలాగే వ్యవహరిస్తే మార్చుడికి వెళ్తారని వ్యాఖ్యానించారు. రాజకీయాలు హుందాగా ఉండాలే కానీ రొచ్చుగా మారకూడదు. రేవంత్పై తనకు ఉన్న అక్కసును కేటీఆర్ దాచుకోలేకపోతున్నారు. అయితే రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబంపై అంతే అక్కసుగా ఉంటున్నారు. అయితే దూషణ భాషల వల్ల నాయకుల స్థాయి కానీ ఔన్నత్యం కానీ పెరగదు. ఏపీలో కొంతమంది మాజీ మంత్రులను ఇప్పటికీ బూతుల మంత్రులని పిల్లలు కూడా పిలుచుకోవడాన్ని తెలంగాణ రాజకీయ నేతలు గుర్తించి తమను తాము సంస్కరించుకుంటే మంచిది అని చెప్పేసి కొత్త పలుకులో ఆర్కే పేర్కొంటా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడుకుంటే మంచిదిగా అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. మరి మీరేం చేసిరాయా? మరి ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు మీరే మంత్రిగా, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మరి ఏమైంది అప్పుడు? తేల్చేయాలిగా లెక్క. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీళ్లుంటే అందులో 555 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటా ఉంటే అందులో 299 టీఎంసీలే చాలని చెప్పేసి సంతకం పెట్టేసి వచ్చిండు మీ మామ. నువ్వు కూడా అప్పుడు ఉన్నావు మనిషివి, మరి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అడుగుతున్నారు ప్రజలు. సభలో మంత్రి ఉత్తమ్ వచ్చే అబద్ధాలు, మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ నేత హరీష్ అంటున్నాడు. ఇక తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? జే హే ఆంధ్ర వ్యక్తితోన సీఎం రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అంటా ఉంది. అమ్మాయి ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా జే హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని కనీసం మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర గీతం కూడా అంగీకరించలేదు. రాష్ట్ర గీతంగా కూడా మీరు కనీసం దాన్ని ప్రకటించలేదు. అది ప్రకటించిన తర్వాత మ్యూజిక్ ఎవరు కొట్టినరు ఏం కథ ఇప్పుడు అవసరం అవన్నీ అత లెక్కలు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి కొట్టిన ఆయన ఆంధ్ర ఆయన ఇట్లా అని ఇప్పుడు ఆమె కవిత అంటా ఉంది.
హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంత పెట్టలేదు. ఎన్నికల్లో లబ్ధికి భాష డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం. జనగణనే జరగలేదు. ఇక సీట్లు ఎలా తగ్గుతాయి అని కిషన్ రెడ్డి అంటుండు. బేగంపేట రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు పరిశీలన. ఇక డిఎంకేపై తమిళంలో అసంతృప్తి, అందుకే డ్రామాలని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. హెచ్సియు భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నాడు. హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంత పెట్టలేదంట. బలవంత పెట్టలేదు కాదండి, మీరు అంటే విషయం కొంచెం తెలుసుకుంటే మంచిగా ఉంటుందేమో. విషయం ఏంటంటే ఆల్రెడీ త్రిభాషా సూత్రం అనేటువంటిది ఉంది పాఠశాల విద్యలో. అంటే జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రంలో 3 భాషలు నేర్చుకోవాలనేటువంటి ఒక రూల్ పెట్టిండ్రు. రూల్ లేదంటే ఎట్లా? ఆ రూల్ ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషని, ఆ తర్వాత ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి క్లియర్గా పెట్టేసిండ్రు. అది ఉన్నది. అది లేదంటే ఎట్లా? తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మరి నిజంగా ఒకవేళ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలో అంతటా కూడా త్రిభాషా సూత్రం అమలు చేయాలి కదా. మరి అక్కడ హిందీ మాట్లాడేటువంటి భాష మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిందీ ఇంగ్లీష్ మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. మరి తెలుగు కానీ తమిళం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక భాష నేర్చుకోవాలి కదా. మరి ఎందుకు నేర్చుకుంటలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. తమిళులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంది, డీలిమిటేషన్కి సంబంధించి ఇక్కడ ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2026లో అందులో ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కట్టుబడి ఉండి జనాభా నియంత్రణ చేపట్టినప్పుడు జనాభా తగ్గింది. ఇక్కడ ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే అని అనుకున్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా జనాభా తగ్గిన తర్వాత ఇప్పుడు అంటే అక్కడ ఆ టైంలోనే వీళ్ళు ఇక్కడ తగ్గించినటువంటి టైంలో, అంటే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గించినటువంటి టైంలో ఉత్తర భారతదేశంలో విపరీతంగా జనాభా పెంచుకున్నారు వాళ్ళు. అంటే పెంచుకున్నప్పుడు కనీసం అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించారు. మరి వ్యవహరించినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తాం, ఇక్కడ తక్కువ జనాభా ఉంది కాబట్టి తక్కువ ఎంపీ సీట్లు ఇస్తామంటే మరి కరెక్ట్ అయితే కాదు. మరి ఎవరు చర్చకు వస్తారో ఏందో తెలియదు మరిగా లెక్క. ఇక ఎస్సీ భూములు వేలాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ అంటా ఉన్నారు. 100% ఉపసంహరించుకోవాలి. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ. మళ్ళీ విధి విధానాల జారీకి కేంద్ర నిర్ణయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక H1B నిబంధనలు మరింత కఠినం. విదేశీ వ్యవహారాల కిందకు ఇమిగ్రేషన్ రూల్స్ అంట. అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ప్రకటన. రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు, గోడలపై రాతలు మోడీకి ప్రపంచ నేతలకు కనిపించొద్దంట. అందుకే నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి ట్రంప్ అంటుండు. మంచిగా నీట్గా చేపిస్తున్నట. వైట్ హౌస్ పరిశీలనలో 41 దేశాలపై ప్రయాణ నిషేధం కూడా చేద్దామని చూస్తున్నట అమెరికా. ఇక రాష్ట్ర బడ్జెట్ 3,15,00,000 కోట్ల ఉండొచ్చంట. ప్రస్తుత బడ్జెట్కు 7% మేర పెంచిన రూపకల్పన. ఇక వాస్తవ రాబడుల ఆధారంగా తుది రూపు ఉంటుందంట. వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారంట. వ్యవసాయం సంక్షేమానికి వేస్తున్నారు కానీ ఇక్కడ విద్యా వైద్యానికి సంబంధించి కూడా కేటాయింపులు జరగాలి కదా. తర్వాత బీసీలకు సాధికారత కోసం కూడా జరగాలి కదా. మరి ఎటువంటివి చేస్తారనేది చూడాలి. ఇప్పుడు మనం 19వ తారీఖు మేము పెడతా అంటారు కదా, చూస్తే అప్పుడు తెలుస్తుంది లెక్క. పెళ్లి వేళ పసిడి వేళ అని చెప్పేసి పసిడి ధరలు అంటే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు యాక్చువల్గా 90,000 దాటింది ఆల్రెడీ. ఇక ₹1,00,000 దగ్గరలో ఉన్నది కథ. దీంతో ఏమవుతుందంట, మధ్యతరగతి పేదలు మాత్రం ఇక బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఇక కొంచెం బాగా బలిసిన వాళ్ళు, లేకపోతే మంచిగా జర పైసలు ఎన్నికేసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే బ్లాక్మెయిల్ బీక్మెయిల్ అని ఉన్నోళ్ళు బంగారం కొనిపెడుతురట. ఎందుకంటే కొనిపెడితే కాదు అట్లుంటుందని. ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఇక పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం. ఎన్ని తులాల బంగారం పెడతావు, ఎన్ని తులాల వెండి పెడతామంటే ఇక అవి మాట్లాడతారట, తక్కువ చేస్తున్నట లెక్క. వివాహాలు తదితర శుభకార్యాలప్పుడు నగదు, ఇతర కానుకలతో సరిపెడుతున్న ప్రజానీకం. ఇందుకు భిన్నంగా కిలోల కొద్ది కొంటున్న సంపన్న వర్గాలు. చూసుకో, ఏం వదిన గారు, పెళ్ళికి మా అమ్మాయికి మీరు ఎన్ని తులాల బంగారం పెడతారు, ఏ నగలిస్తారు, ఆ సంగతి సరే కానీ మా అబ్బాయికి మీరెన్ని తులాల పెడతారో ముందు అది చెప్పండి. పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతల అంశంలో జరిగే చర్చల్లో సర్వసాధారణంగా వినిపించే మాటలు ఇవి. ఎన్ని తరాలైనా ఈ మాటలు మరవలేదు. కానీ వధూవరులు పెట్టేటువంటి బంగారం బరువు మాత్రం తులాల నుంచి ప్రస్తుతం గ్రాములకు తగ్గిపోయింది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్య మధ్యతరగతి ఇళ్లలో జరిగే పెళ్లి సందడిలో పసిడి కాంతులు తగ్గిపోతున్నాయని చెప్పేసి బంగారం తక్కువ ఉంటున్నట. అంటే పేదలు మధ్యతరగతులు తక్కువ ఉంటున్నట, జర బలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నట లెక్క. గ్రహణాలు మారుతాయి. భూమికి చంద్రగ్రహణమే కానీ
బ్లూ గోస్ట్కు సూర్యగ్రహణం శనివారం వేకోజామున రోజుసీలో ఘటన జరిగిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అవును, అన్యాయం జరిగింది, కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు ఖర్చు సరిగ్గా జరగలేదు. బయట ఉంది, బయట చేసినావా? ఇక బీసీ కులగణలకు అందరూ సహకరించాలి, తీన్మాన్ మరణంలో లేవనెత్తిన అంశాలు వాస్తవమే, బీసీ సప్లాన్ అమలు కావాల్సి ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఎందుకంటే ఈ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు చేస్తామని. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. పోయినసారి అయితే పెట్టలేదు, 9,000 కోట్లే పెట్టిండ్రు. ఈసారి ఏం చేస్తారు? కానీ 9,000 కోట్లకు కుదించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేయాల్సిందే. మండలిలో రేవంత్ వర్సెస్ మల్లన్న మధ్య హాట్గా చర్చ జరిగింది. ఇందాక మనం బయటలో చూసుకున్నాం. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. బీసీ కార్పొరేషన్స్ నిధులు కేటాయింపు, బీసీ రిజర్వేషన్లో జరిగిన తప్పిదాలను రేవంత్ అంగీకరించారు. గవర్నర్ ప్రసంగానికి శాసనమండలి శనివారం ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మధ్య సభలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగింది. ఇక మల్లన్న పలు కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంధించగా వాటికి సీఎం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. గత 10 ఏళ్లలో బీసీలకు జరిగిన కేటాయింపులు చేసిన ఖర్చు, 42% రిజర్వేషన్ల అమలు, కార్పొరేషన్ల ద్వారా బీసీలకు రావాల్సిన నిధులు, బీసీ సప్లాన్ గురించి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మాట్లాడారు. బీసీలకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఓబీసీ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం 3,915 కోట్లు కేటాయిస్తే 2,914 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇక బతుకమ్మ చీరల కోసం అప్పటి ప్రభుత్వం ఆర్భాటంగా 5,120 కోట్ల రూపాయల కేటాయింపు జరిపిందన్నారు. కానీ 2,168 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పేసారు. అయితే కేటాయింపులకు ఖర్చులకు సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా కేటాయింపులు ఏమో భారీగా ఉంటాయి, కానీ అక్కడ ఖర్చుకు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇదంతా కనిపించదు అనమాట లెక్క. కాబట్టి దానికి దీనికి ఇవన్నీ కూడా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అసలు యాక్చువల్గా కొంతమంది జర్నలిస్టులు కూడా అంటే పూర్తిగా దానిపైన విశ్లేషణ అంటే పూర్తి స్థాయి అవగాహన లేకపోతే ఏమవుతుంటుందంటే ఇబ్బంది అవుతుంటుంది. ఒకసారి ఇప్పుడు ఈ సంవత్సరం కేటాయింపులు ఇంత ఉన్నాయని చెప్పేసి అనుకుంటే వచ్చే సంవత్సరం కేటాయింపులు ఎంత ఉండాలని చెప్పేసి ఇట్లా చర్చ జరుగుతుంది కదా. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ కేటాయింపులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈసారి ఒక పంచవర్ష ప్రణాళికల్లో ఒక సంవత్సరానికి ఒక పంచవర్ష ప్రణాళికకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించిన అనుకుందాం. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక లెక్కలేసుకొని 1,20,000 కోట్లు కేటాయిస్తే కొంతమంది ఒకవేళ అంటే అవగాహన లేకపోతే ఏం చెప్తారంటే ఆహా ఓహో అసలు అద్భుతం, పోయినసారి 1,00,000 కోట్లే కేటాయిస్తే ఈసారి 1,20,000 కోట్లు కేటాయించినరు అట్లా అని చెప్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు ఈ లెక్కంతా వస్తుంది బాగానే ఉన్నది కానీ వాటర్ అయితే ఉంటుంది. కానీ విషయం చెప్పాల్సింది ఏముంటుందంటే ఈ 5 సంవత్సరాలు అంటే ఇప్పుడున్నటువంటి ధరలు ఎంత, బియ్యం ధర ఎంత ఉంది, ఉప్పు ధర ఎంత ఉంది, కూరగాయల ధర ఎంత ఉన్నాయి, ఇట్లా పరిస్థితులు ఏమున్నాయి, నూనె ధర ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉంటుంది, ఒక 100 రూపాయలు ఉన్నదనుకో, 5 సంవత్సరాల తర్వాత దాని ధరలు ఎంత అవుతాయి, దాదాపు అంటే ఒక 50% పెరుగుతాయి. మరి పెరిగినప్పుడు కేటాయింపుల్లో కూడా అటువంటి కేటాయింపులు జరగాలి కదా అనేటువంటిది కరెక్ట్గా అంటే ఒక ఎనాలిసిస్ చేస్తే దానిపైన ఆర్థిక అంశాలపైన అవగాహన ఉన్నోళ్ళు అట్లా ఎనాలిసిస్ చేసేసి ఎస్ ఇప్పుడు 1,00,000 కోట్లు గతంలో 5 సంవత్సరాల క్రితం కేటాయిస్తే ఇప్పుడు 1,20,000 కోట్లు కేటాయించారంటే అంటే తక్కువ కేటాయించినట్టే లెక్క. ఎందుకంటే అప్పుడున్నటువంటి 5 సంవత్సరాల కింద ఉన్నటువంటి ధరలు వేరు, ఇప్పుడున్నటువంటి ధరలు వేరు, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి జరిగినటువంటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనేటువంటి మాట వాళ్ళు చెప్పగలుగుతారు. ఒకవేళ అదే అవగాహన లేకుండా చెప్పేసిండు అనుకో, అవగాహన లేకుండా జరిగితే మాత్రం ఇక ఆహా ఓహో అసలు అద్భుతం, పోయినసారి 1,00,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 1,20,000 కోట్లు కేటాయించారని చెప్పేసి రాస్తుంటారు అనమాట. కాబట్టి ఇట్లా దీనిపైన ఏది బడ్జెట్ కేటాయింపులపైన ఒక అవగాహన ఉంటే ఉంటుంది లెక్క.
ఇదేనా రైతు సంక్షేమ రాజ్యం అంటే? 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి. అన్నదాతలను పాలకులు పట్టించుకోవట్లే. కేంద్రంను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. కాంగ్రెస్ బీఆర్ఎస్ జగన్ నాటకం అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఇక అన్నింటా అన్యాయమే. లోన్లు, నిధులు, జడ్జీల నియామకం, రాజకీయాల్లోనూ బీసీలకు అన్యాయం. ముద్రా లోన్లలో జనరల్ కేటగిరీకి అధిక నిధులు, ప్రభుత్వ గ్యారంటీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు లోన్లు ఇప్పించాలి. ప్రతి దాంట్లో బీసీలకు 42% వాటా అందించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మన్ మల్లన్న మాట్లాడాడు. నిన్న చాలా అంశాలు ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి అంశాలని లేవనెత్తిండు. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలని లేవనెత్తడంతో ముఖ్యమంత్రి కూడా దానికి సమాధానం చెప్పిండు. అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేటప్పుడు దానికి సంబంధించి మరి సపోర్ట్ చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మొత్తం కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు. మరి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు సరే, ముఖ్యమంత్రి మీదనా లేకపోతే అక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మరి వ్యతిరేకతతో వెళ్ళిపోయినారో ఏదో పక్కకు పెడితే, మరి బీసీలకు సంబంధించినటువంటి మాట్లాడించినప్పుడు దానికి చర్చ జరుగుతున్నప్పుడు 100% మీరు ఉండాలి కదా. ఇంకా అటువంటి లేకుంటే వెళ్ళిపోతుంటే మీ మీద మీకు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు అనుకుంటారా పబ్లిక్? 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ చేసిండు ట్రంప్. సంచలన నిర్ణయం తీసుకుంటూ 3 జాబితాలు సిద్ధం చేసిన అమెరికా. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. కులగణన చేయకుంటే సుపరిపాలన రాబోదు. ఇక సమగ్ర అభివృద్ధి కోసం కులగణన అవసరం. కేంద్ర ప్రభుత్వం దాన్ని విస్మరించకూడదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అంటుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా రాహుల్ గాంధీ క్లియర్గా చెప్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత వాటా దక్కాలనేది తేలిపోవాలి. ఒక సమాజాన్ని మొత్తం కూడా జిరాక్స్ తీయాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నటువంటి మాట. అయితే దానికి సంబంధించి ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక రకంగా మద్దతుగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పేసి ఇక్కడ మాయావతి కూడా అంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇక్కడ కులగణన అంశము కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కులగణన అంశం ద్వారా ఎవరెంత ఉంటే వాళ్ళకంత వాటా వచ్చేటువంటి అవకాశం కనిపించాలి. ఇప్పుడు బీసీలకు 60-62% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి వాటా దక్కాల్సిన అవసరం ఉందా లేదా? కులగణన చేపట్టడం ద్వారా ఎవరెంతురనేటువంటి విషయం తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత వాళ్ళ కేటాయింపులు ఎంత జరిగిందని చెప్పేసి ఒక బేరీ చేసుకుంటారు. అప్పుడు లెక్క తేలుతుంది అనమాట. కాబట్టి ఒక రకంగా మంచి పరిణామమే. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిరట. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి. స్పీకర్తో ఆయన అమర్యాదగా మాట్లాడలేదంట. స్పీకర్ అంటే మాకంతా ఎంతో గౌరవం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటుండు. మాటల యుద్ధం. అసెంబ్లీలో ఇరిగేషన్పై వాడివేడి చర్చ. అవును కానీ ఇదేదో ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మరి ఏందో అసలు చూడాలి సరే. ఇక్కడ ఓయూవీసీ ఉన్నారు కదా, ఓయూవీసీ అసలు యాక్చువల్గా అంటే నిజంగా అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బిడ్డ చాలా సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ అయ్యింది అని చెప్పేసి అనుకుంటే, ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను ఆయన అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరు చెప్పినరో ఏమవుతుందో అర్థమైతలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పిహెచ్డీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంది. 2018, 2017 వాళ్ళ బ్యాచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం సబ్మిషన్ చేయకుండా కూడా ఆయన అడుగుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పిందే రూలు, తర్వాత ఇక్కడ ధర్నాలు చేయొద్దు, రస్తాలు ఏం చేయొద్దు, ఇటువంటి ఏం కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి ఇట్లా ఇస్తూ ఉన్నారంట. దీనిపైన నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఓయూవీసీ గారు ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది లెక్క. ఎందుకనంటే విద్యార్థులకు ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు పరిశోధనలు చేస్తే ఇప్పుడు నీకేం పోయింది? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం కూడా ఆగిపోయింది. మొత్తం అంతా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ బంద్ అయిపోయి హాస్టళ్ళు లేవు. తర్వాత అక్కడ పరిశోధన చేయడానికి అవకాశం లేదు. తర్వాత గైడ్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. ఒకరినొకరు కలుసుకునే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఆ 2 సంవత్సరాలు అక్కడనే పోయింది. మరి పోయిన టైం కనీసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టైం అయిపోయింది, మేము అట్లా చూస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి ఓయూవీసీ మాట్లాడుతున్నట. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ధర్నాలు చేయొద్దు, తర్వాత ఎటువంటి నిరసనలు చెప్పొద్దు, ఇట్లా చెప్పితే మేము క్రిమినల్ కేసులు పెడతాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ చదువుకుంది? యూనివర్సిటీలో చదువుకోలేదా? చదువుకున్నప్పుడు ఎటువంటి ఉద్యమాలు జరగలేదా? సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన స్పందించాల్సిన అవసరం లేదా? తర్వాత స్కాలర్స్కు తర్వాత ఇంకా మీరు ఏమి ఇస్తున్నారు? స్కాలర్స్ ఏమన్నా ఫెలోషిప్ ఇస్తున్నారు ఏమన్నా? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11-12 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఎవరికి ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది లేదు కదా.
ఏది వాళ్ళకేం అది అది ఇస్తలేవు కదా, ఫెలోషిప్లు అయితే లేవు కదా. మరి ఫెలోషిప్లు లేవు, మరి ఒకవేళ నీకు హాస్టల్లే ఖాళీ చేయాలనుకుంటే 5 సంవత్సరాల వరకు హాస్టల్ ఉంటుంది ఆయన, తర్వాత ఉండదని చెప్పండి, అది సరిపోతుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, మీకు మొత్తం క్యాన్సల్ చేసి పడేస్తామంటే, ఇప్పుడు చదువుకుంటే గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు చదువుకున్న వాళ్ళే పేద విద్యార్థులు చదువుకుంటారు, అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళే చదువుకుంటారు ఎక్కువ. మరి వాళ్ళకి అన్యాయం చేస్తా అని చెప్పేసి మరి నిన్ను తీసుకొచ్చి పెడితే నువ్వే అన్యాయం చేస్తే మరి ఇదేందని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు. చూసుకొని ఒకసారి ముసుకుంటే మంచిగా ఉంటుంది వీసీ దీనిపైన. ఇక ఇదేందో మళ్ళీ ఒక విషయం వచ్చింది మళ్ళీ ఇక్కడ మా భూమి కబ్జాకు గురైపోయిందని చెప్పేసి ఇట్లేదో కొంతమంది ఆలర్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి బామర్ది ఆయన అనుచరులు భూ కబ్జాపై రైతుపై దాడి అని చెప్పేసి ఒక మరి వార్త వస్తుంది. ఇందులో ఎంతవరకు ఉందో మరి చూడాలి. రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోని మిరాల పద్మ భర్త నరసయ్య గారి భూమి కబ్జా చేసి గత కొంతకాలంగా ఆ కుటుంబాన్ని వేధిస్తున్న బీర్లా ఐలయ్య బామ్మర్ది అని చెప్పేసి అంటున్నారు ఆయన. మరి ఆయన్నే కాదు, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఎర్ర ఐలయ్య మల్లాపురం మరియు ఉదయ్ రెడ్డి వెంకటాపురం. గత కొన్ని రోజుల క్రితం ఎర్ర ఐలయ్య మరియు ఉదయ్ రెడ్డి దాదాపు 20 మంది కిరాయి గుండాలను తీసుకొచ్చి రైతు తలపై కర్ర రక్తస్రావం వచ్చేలా గాయపరచడం జరిగింది. అంతేకాకుండా భూమిలోని అక్రమంగా చొరబడి కడీలు పాతి పశువులు మేసే పశుగ్రాసాన్ని జేసీబీతో తొలగించి అవి నీరు తాగకుండా బావిలోని మోటార్లు తీసేసి నానా బీభత్సం చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో వెంటనే డీసీపీ గారిని కలిసి విన్నవించుకోవడంతో వారిపై కేసులు నమోదు చేసిరట. మరి వారు చేస్తున్నటువంటి అరాచకం తట్టుకోలేక మిరాల పద్మ పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేరడం కూడా జరిగిందంట. మరి ఏందో పాపం చూడండి, మరి ఏందో ఎమ్మెల్యే గారు ఆలేరు ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మరి మీ బామర్ది చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి చూడండి. మరి ఇది పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు మాపై కౌంటర్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిపించింది తమ బంధువులు అనుచరులు పేద ప్రజల భూములు కబ్జా చేసి దాడులు చేయడానిక? అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా ఆగడాలను వెంటనే ఆపకపోతే మా కుటుంబం మొత్తం చావడానికైనా సిద్ధపడతాం. దీనిపై వెంటనే స్పందించాలి, విచారణ జరిపించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఏందో కథ ఇగో. నా పేరు మిరియాల ప్రసాద్, మాది రంగనాథపురం గ్రామం. నేను మా నాన్నగారి పేరు ఉన్నటువంటి భూమిలో షెడ్ వేసుకొని నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. కొన్ని నెలల క్రితం ఈ ఉదయ్ రెడ్డి మరియు ఎర్ర ఐలయ్య అనే ఇద్దరు వ్యక్తులు మరి కొంతమంది వచ్చి నన్ను కొన్ని నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా నాన్నగారు సంపాదించిన భూమిలో నేను షెడ్ వేసుకొని ఆవులు పెట్టుకొని నేను జీవిస్తున్నాను. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఈ ఉదయ్ రెడ్డి మరియు ఎర్ర ఐలయ్యకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఒక 20 మంది వచ్చి మమ్మల్ని కొట్టి మా అన్నపై దాడి చేసి రక్తస్రావం జరిగింది. మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు ఈ కడీలు నాటుకోవడం జరిగింది. దాని తర్వాత మేము లోకల్ పోలీసులకు సంప్రదించిన ఎటువంటి న్యాయం జరగలేదు. దాని తర్వాత మేము డీసీపీ గారిని కలవడం జరిగింది. డీసీపీ గారు ఆదేశాల మేరకు అప్పటి లోకల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ తుర్గపల్లి ఎస్ఐ గారు ఆదేశాల మేరకు రాజపేట ఏఎస్ఐ గారు కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు 4-5 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఈ ఎర్ర ఐలయ్య మరియు అతని అనుచరులు ఉదయ్ రెడ్డి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మాపై అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై మేము మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళ టార్చర్కు మేము బతకాలో చావాలో కూడా అర్థమైతలేదు. వీళ్ళ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. స్థానిక పోలీసులు కూడా స్థానిక పోలీసులు కూడా ఎటువంటి న్యాయం చేస్తలేరు. దీనిపై ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని కలుద్దామన్నా కూడా ఎమ్మెల్యే అనుచరుడు ఎమ్మెల్యే సొంత బామ్మర్ది కాబట్టి అక్కడ కూడా మాకు ఏం న్యాయం జరగదో తెలియదు. గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ఎటువంటి అవకాశం లేకుండా చేసిండ్రు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే వాళ్ళ బామ్మర్ది అంటున్నారు. మరి మాట్లాడుకొని చెప్తాను. ఎంతమంది తీసుకొచ్చారు కడిగేశారు. ఈ బాధలు మేము భరించాలి. మమ్మల్ని చంపుతారా సంపూర్తి చిప్పలేకుండా పొలిషన్ తిప్పుతారు మమ్మల్ని. చంపుతారా మమ్మల్ని చంపురి. ఈ డబ్బా మధ్య చామంటారా చెప్పండి. అట్లా కాదు సార్, చస్తాం మేము చస్తాం. పేరు మీద చస్తాం.
మరి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, మరి ఏందో అది చూడడం, మరి ఏందో కథ అసలు యాక్చువల్గా మేము ఎక్కడ ఆరోపణలు చేయలేదు, మేము అది చేయలేదు ఇది చేయలేదు, తర్వాత ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్మెయిల్ బీక్మెయిల్ అని చెప్పేసి మొన్న వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఉన్నాయి, ఇప్పుడు ఇటువంటివి ఉన్నాయి. మరి వీటిపైన మాట్లాడాలి కదా. మరి మీ బామ్మర్ది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి, దానిపైన సమాధానం చెప్పండి. పాపం పురుగుల మంద ఆగింది ఆమె. సార్ ఆమె మంద ఆగింది, ఆల్రెడీ కింద పడింది. చేసిన వస్తున్నాడది వస్తున్నాడ నుంచి వస్తున్నాడు ఆగరాదు, ఎందుకు ఉరుకులాంటే కాదు. మరి ఇది ఏందో మరి చూడండి ఒకసారి, ఏంది పరిస్థితి ఏంది అసలు యాక్చువల్గా. ఎటువంటి జరగలేదు, ఆక్రమణ జరగలేదు అంటే మీ పేరు చెప్పి చేస్తున్నాడు, మరి మీ బామ్మర్ది చేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. బీర్లైలే దీనిపైన మరి ఏమంటాడో చూడాలి. మరి ఆలేరు ఎమ్మెల్యే. ఇక పల్లా వర్సెస్ బట్టి, గవర్నర్ ప్రసంగానికి దిశ లేదన్న పల్లా. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఫైర్. కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హామీ ప్రకారమే 2 లక్షల రుణమాఫీ. రాజేశ్వర రెడ్డి వాస్తవాలు మాట్లాడాలి, సభను తప్పుదోవ పట్టించొద్దని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట ఉప ముఖ్యమంత్రి. 214 మంది పాక్ సైనికులను చంపేశాం. BLA సంచలన ప్రకటన. తామిచ్చిన గడువు ముగిసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పినట. ఇక వాళ్ళు మిలిటరీని చంపేస్తున్నారు, చూసుకోరు ఎట్లున్నది లెక్క పాకిస్తాన్లో. తమ ఆధీనంలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేసినట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇక తమ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో బందీలుగా చిక్కిన పాక్ ఆర్మీ జవాన్లను చంపేసినట్లు BLA స్పష్టం చేసింది. ఈ మేరకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ శనివారం అంతర్జాతీయ మీడియాకు ప్రకటన విడుదల చేసిందట. మంచుకున్నారా నాయన మీరు కథ. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అంటా ఉన్నట. ఇక మాటల యుద్ధం. అసెంబ్లీలో ఇరిగేషన్పై వారివేడి చర్చ జరిగింది. పులిచింతలతో తెలంగాణకు నష్టం లేదన్న ఉత్తమ్. ఇక కృష్ణా జలాల్లో ఏపీకి 512 TMCలు ఇచ్చింది కేసీఆర్, హరీష్ రావే. తామే నీటి పంపకాల అంశం ఓపెన్ చేశామని వ్యాఖ్యలు. ఉత్తమ్ పచ్చి అబద్ధాలని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్సే. ప్రాజెక్టులు కట్టని పాపం ఆ పార్టీదేనని చెప్పేసి ఒకరికొకరు అనుకున్నారు. మంచిగా ఉన్నది కానీ మంచిగా చేసే ప్రయత్నం చేయండి. 64 మంది మావోల లొంగుబాటు. భద్రాద్రి జిల్లా పోలీసు ఎదుట సరెండర్ అయ్యారంట. లొంగిపోయిన వారికి జీవనోపాధి కల్పిస్తాం, భద్రాద్రి జిల్లా SP రోహిత్ రాజు హామీ ఇస్తా ఉన్నారంట. మీరు అసలు యాక్చువల్గా వాళ్ళకు లొంగిపోయిన వాళ్ళకు ఏమన్నా కల్పిస్తానంటున్నారు, కొంతమందికి అందలేదంట. అవి కూడా చూడండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా జనజీవన స్రవంతిలోకి రావడం మంచిది. ఎందుకంటే అడవిలాలకు పోయి కొట్లాడతాం, తర్వాత తుపాకులు పడతాం అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి, కానీ తుపాకులు పడతాం తర్వాత తుపాకు గొట్టాలతో అనేటువంటిది కాదు. కాబట్టి బుల్లెట్ నుంచి బ్యాలెట్కి వస్తే మంచిదని చెప్పేసి చివరి స్టేజ్లో గద్దర్ గారు కూడా ప్రకటించారు. గద్దర్ అన్న కూడా ఇక్కడే మాట్లాడాడు, బుల్లెట్ కాదన్న ఆయన బ్యాలెట్కి వస్తే మంచిగా ఉంటుంది, ప్రజాస్వామ్యం మంచిగా ఉంటే ఇప్పుడు బాగుంటుందని చెప్పిండు. కాబట్టి వాళ్ళకి ఇస్తానే కూడా చూడండి, మరి కొంచెం ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. నేటి మాట చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా? గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కి నోరెళ్లబెట్టి చూస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలన కుక్కతోక బట్టి గోదావరి ఈదినట్లే ఉంది. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలపై క్లారిటీ లేకపోయాయి. అయితే ఇదేమి ప్రభుత్వం అని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. మీకు పదవులు దక్కేందుకు MLC MLAల ఎన్నికలైతే టంచన్గా నిర్వహించుకోండి. పల్లెటూళ్లను మున్సిపాలిటీలను మాత్రం చెత్త కుప్పల్లో విసిరిపారేయండి. మీరు పరిపాలిస్తున్న విధానాన్ని ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూసుకోండి. ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో కనీసం మీకైనా అర్థమవుతుందా? బీసీల కులగణన, SC రిజర్వేషన్లపై తుది నిర్ణయం వచ్చేసరికి మీ పదవీకాలం కూడా ముగిసిపోతుంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ పనికిమాలిన పనులని ప్రజలు అని ఉమ్ముకుంటున్నారు. నాయకులంటే కొంచెం హుందాగా మీ పదవులకు తగ్గట్టుగా ప్రవర్తించండి. నవ్వేటోళ్ళ ముందర జారిపడకండి లీడర్లు అని చెప్పేసి హెచ్చరిస్తూ రాసిండు పెద్దపల్లి రాజన్న. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరుగుతలేవు అంటే ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అంటారు. రిజర్వేషన్ల అంశం తొందరగా తెలిస్తే ఈ పాటికి ఎప్పుడో జరిగిపోయేటివి. పెద్ద విషయం ఏమన్నా పెట్టింది నెల 25 రోజులు దానికి టైము.
నెలవేం రోజులు అయిపోయింది, అంత అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు అది పూర్తిగానే కాలేదా. దానికోసం ఆపుతున్నామని మళ్ళీ ఒకటి కథ. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. నన్ను కూడా కొట్టారు. కాంగ్రెస్ హయాంలో 7 రోజుల జైలు తిండి తిన్నా. కఠినంగా వ్యవహరించి నాపై భౌతికంగా దాడి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆయనను కొట్టినట్ట మరి ఎప్పుడో. ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం రేవంత్ నోటుకొచ్చింది మాట్లాడి పోస్టులు పెడితే తోడుకలు తీస్తా, జర్నలిస్ట్ ముసుగేసుకొని వస్తే బట్టలు కూడా తీసి కొడతా, అమ్మ చెల్లిపై పోస్టులు పెడితే ఊరుకుంటారా, ఉరికిచ్చి కొడతారు, నన్ను తిట్టిన తిట్లకు మీ పేరు పెట్టుకొని చూడండి, కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉక్కు పాతరేస్తాం, ఏదైనా ఉంటే మా గురించి మాట్లాడండి. నిజంగా కూడా యాక్చువల్గా విధానాలపైన 100% మాట్లాడాలి, కానీ కాకపోతే వ్యక్తిగతంగా ఇంట్లోళ్ళ మీద మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. అవి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది లెక్క. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి ఎందుకు? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్. కేసీఆర్ 2 రోజులు అసెంబ్లీకి వచ్చి 57 లక్షల జీతం తీసుకున్నాడు. దాదాపు 15 నెలలుగా జీతబత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. కేసీఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా లేక వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌదా? మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేసిండు. భాగ్యలక్ష్మి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా దిద్దుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కాదని బీజేపీకి పట్టం కట్టారు. గ్రూప్ 1 పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయి. ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కుమరయ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని నిన్న దర్శించుకున్నారు బీజేపీ లీడర్లు. వాళ్ళు నిన్న అంటే గెలిచిన సందర్భంగా ఇక్కడ మల్క కుమరయ్య టీచర్ ఎమ్మెల్సీ నుంచి, తర్వాత అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి అంజిరెడ్డి గెలిచినారు. వారిద్దరు కూడా నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఇక్కడ మన చార్మినార్ దగ్గర ఉంటుందిగా, చార్మినార్ కింద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ని దర్శించుకొని పూజలు చేసిరట. గోల్డెన్ టెంపుల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. వచ్చి చూడాలి ఏం చేస్తారో. తమిళం మధురమైన భాష అని చెప్పేసి అంటున్నారు. తెలుగు కూడా మధురమైన భాష కాబట్టి తెలుగును కూడా కాపాడుకోండి. వాళ్ళు తమిళం గురించి అంత భాషాభిమానం మస్తుంటుంది వాళ్ళకు. అందుకంటే తెలుగు గురించి అంటే అందుకని జిందేల పాపే శాస్త్రి పాత్రలో చెప్తాడు ఆయన, మకరంద బింద తంత తుందులు మగ మాతృభాషయే, మహా అందకంద సందాహన తుందులు మగ మాతృభాషయే, కమృత కమృత కఠిన కఠిన వదులకు వదులు, బిగి బిగి జోరునకు జోరు, ఎదురకు నన్ను వన్నులు, నన్ను చిన్నలు, నన్ను హోయలు, నన్ను వయ్యాలు, నన్ను తలుకులు, నన్ను బెలుకులు కలిగినటువంటి మాతృభాషయే, వ్యాసమునకు ఉపన్యాసములు కలిగినటువంటి మాతృభాషయే. ఇట్లా అన్ని రకాలుగా అన్ని ప్రక్రియలకు అనువైనటువంటి భాష తెలుగు భాష. అటువంటి మాతృభాషను విడిచి ఆంగ్లం మాట్లాడటం న్యాయమేనా అని చెప్పేసి ఒక పాత్రలో జంధ్యాల పాపే శాస్త్రి పాత్రలో అంటాడు అనమాట పానుగంటి లక్ష్మణనరసింహ. అయితే అక్కడ తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రస్నహి ఔర్ జీవనహి అని చెప్పేసి గోల్కొండ నవాబ్ అంటే ఆయన మాతృభాష మీద ఉన్నటువంటి అభిమానంతో అన్నాడు తప్ప తెలుగు భాష మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదు. కాబట్టి తెలుగు భాష గొప్ప భాష, ఆ భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే భాషను రక్షించుకుంటే ఏమొస్తుందంటే భాషను రక్షించుకుంటే చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. భాష ఒక్కటే కాదు, అక్కడ సంస్కృతి, సాంప్రదాయం, నాగరికత, తర్వాత సంస్కృతి, చరిత్ర ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. వీటితో పాటు ఎవరైతే నైతిక విలువలు ఉంటాయో నైతిక విలువలు, తర్వాత కథల ద్వారా, తర్వాత ఇక్కడ ఏది నీతి పద్యాల ద్వారా, వీటన్నిటి ద్వారా నైతిక విలువలు పెంపొందుతాయి. మనిషి జీవన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి భాష అనేటువంటిది జీవితంలో మనిషి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి మన భాషను మర్చిపోవడం కాదు. అన్ని భాషలు నేర్చుకోండి, 1000 భాషలు నేర్చుకో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మన భాషను మర్చిపోయి వేరే భాష నేర్చుకుంటే మాత్రం 100% తప్పే. కాబట్టి తమిళులకు భాషాపరమైనటువంటి అభిమానం మస్తుంటుంది. వాళ్ళు ఇప్పటి వరకు హిందీని 2వ భాషగా అంగీకరిస్తలేరు. వాళ్ళు మొదటి నుంచి కూడా తమిళమే రాజభాషగా ఎందుకు ఉండొద్దు, దేశంలో మొత్తం కూడా తమిళమే ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కానీ తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే మాత్రం వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు, హిందీలో లేకపోతే ఉర్దూలో లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. తమిళులు కనిపిస్తే మాత్రం తమిళంలోనే మాట్లాడతారు. భాషాభిమానం 100% ఉండాలి. వేరే భాషలు నేర్చుకోవాలి. అట్లని చెప్పేసి వేరే భాషలు నేర్చుకోవద్దా, జీవనోపాధి వేరే భాషలనే ఉంది అంటే నేర్చుకోరు, తప్పేం కాదు. కానీ మన భాషను మర్చిపోవద్దు. ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అని చెప్పేసి అక్కడ కేటీఆర్ అంటుండు. నితీష్ కుమార్ ఆగాయ అని చెప్పేసి ఒక వార్త. మంత్రి ఉత్తమివి పచ్చి అబద్ధాలు, ఆయన ద్రోహం వల్లే కృష్ణా జలాల విషయంలో అన్యాయం, ఆనాడు మంత్రి పదవి వస్తుందని తెలంగాణ కోసం మాట్లాడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడనే ఆశతో ఉత్తమ్ నోరెత్తలేదు. రేవంత్ రెడ్డి విజ్ఞత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత నీచపు మాటలు మాట్లాడే సీఎం నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటున్నారు. రైట్, ఇది పల్లవి దినపత్రికకు సంబంధించిగా ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంపై యుద్ధమా, దక్షిణ రాష్ట్ర తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే పప్పులు ఉడకవు, డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది ప్రతిపక్షాల దుష్ప్రచారం. అయిపోయింది.
అయిపోలే మైక్ ఆన్ చేసి గట్టిగా డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది ప్రతిపక్షాల దుష్ప్రచారం. తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే స్టాలిన్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఏ ఒక్కరిపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అరుణ్ కుమార్ జైన్తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్ పనుల పరిశీలన. రాష్ట్రానికి కొత్తగా కవచ్ ఇన్స్టిట్యూట్ రాబోతున్నట్టుగా వెల్లడి. ఇక్కడ డీలిమిటేషన్ అనేది 1971 లెక్కల ప్రకారం చేస్తేనేమో ఈ సౌత్ ఇండియాకు న్యాయం జరుగుతుంది. లేదు అంటేనేమో ఉత్తర భారతదేశానికి లాభం జరుగుతుంది. అక్కడికి అమిత్ షా గారు తమిళనాడుకు వచ్చినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిపోయింది. ఏమని? జాగ్రత్తగా సీట్లు తగ్గుతాయి అంటున్నారు, తగ్గాయి అని చెప్పిండు. మరి పెరుగుతాయా అది చెప్పలే. అక్కడ ఎన్ని పెరుగుతున్నాయి, ఇక్కడ అన్ని పెరుగుతాయా అనేది చెప్పాలి కదా. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సౌత్ ఇండియాకు సీట్ల డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే సౌత్ ఇండియా ప్రజలు మరో యుద్ధానికి దిగేటువంటి అవకాశం మంచిది కాదు. అది మంచిది కాదు, ఈ దేశానికే మంచిది కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు 71 లెక్కలు ఎందుకని అడుగుతున్నానంటే 1971లో నిజంగా కూడా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోయినప్పుడు సౌత్ ఇండియాలో కూడా జనాభా ఉన్నది, అప్పుడు బాగా జనాభా ఉన్నది. అయితే కట్టడి అండి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దని అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు బాగా తగ్గించి ఏంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు చేసిండ్రు. వాళ్ళు 1970 నుంచి 1980ని జనాభా విస్ఫోటనం కింద చూసిండ్రు. జనాభా కంట్రోల్ చేయడం కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఓకే చేసినాయి, ఉత్తరాది రాష్ట్రాలు విపరీతంగా కనుక్కుంటా పోయినాయి. వాళ్ళు ఇప్పుడు అన్యాయం చేసినోడిని తర్వాత తప్పు చేసినోడికి ఇప్పుడు మంచి చేస్తున్నట్లు లెక్క కనిపిస్తుంది. రైట్. 214 మంది పాక్ సైనికులను హతమార్చాం. హైజాక్ ఆపరేషన్లో విజయం సాధించాం. కీలక ప్రకటన చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో 214 మంది పాక్ సైనికులను హతమార్చమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం కాలే ప్రయాణికులు విడిపించినామని వీళ్ళు చెప్పారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. లేదు మా దగ్గర ఉన్న పాకిస్తాన్ ఆర్మీని మొత్తం ఖతం చేసినామని వాళ్ళు చెప్తున్నారు. గట్టిగా పరారీలో ప్రభాకర్ రావు మలుపు తిప్పుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆయన పరారీ వేళ విదేశాల్లో బీఆర్ఎస్ నేతల టూర్ సస్పెన్స్. ఉగాండా, కెన్యాలో బీఆర్ఎస్ నేతలు. బోయినపల్లి వినోదు ఎమ్మెల్సీ తక్కెలపల్లి ఉన్నఫలంగా అక్కడ పర్యటించడంపై ఎన్నో అనుమానాలకు తావు. ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను కలిసేందుకే వెళ్లారని కాంగ్రెస్ నేతల ఆరోపణలు. వారిని దేశానికి రాకుండా చేసేందుకు బీఆర్ఎస్ బడా నేతలు ప్లాన్ చేశారంటూ కామెంట్ అంటూ బోయినపల్లి వినోద్రావు, ఆ తర్వాత తక్కెలపల్లి రవీందర్ రావు వీళ్ళిద్దరు కలిసి ఉగాండా ఆ తర్వాత విదేశాలకు పోయిరట. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ రావును వీళ్ళిద్దరిని ఇక్కడికి రాకుండా వీళ్ళు అక్కడికి పోయి కలిసే ప్రయత్నం చేసిరనేది ఒక క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి వార్త. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు తప్పించుకునే తిరుగుతూ ఉన్నారు. ఇంకా రాలే ఇక్కడికి. వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా రావాల్సిందే. 230 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టిన శ్రీ చైతన్య సంస్థ యాజమాన్యం పేరిట భారీగా ఆస్తుల కొనుగోలు. ఇన్కమ్ ట్యాక్స్ సోదాల్లో అధికారులు గుర్తించినట్టు విపరీతమైన ఫీజులు, 1000 కోట్లు దండుకుంటున్నారు. ఇక బట్టి వర్సెస్ పల్లా. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై వాడి వేడి చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పలు ఆరోపణలు. 10% హామీలే అమలు చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శ. దశ దిశ లేదంటూ గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పల్లకు హితువు. అమలు చేస్తున్న ప్రతి పథకం లెక్కలతో చెప్పేందుకు సిద్ధమని చెప్పారు. నిన్న మండల్లో కూడా చాలా డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పు అని ప్రజాక్షేత్రంలో నిరూపించేసినాం. అయిపోయింది. ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినటువంటి సమాధానం లేదు. పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోమని కూడా సూచన చేయడం జరిగింది. రెండోది, ఈ అంశాలన్నీ పక్కకు పెడితే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చడం కోసం, ఆ హామీని విజయవంతంగా చట్టం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే విపక్షాలు కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 1931 తర్వాత ఇవాళ 95 ఏళ్లకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమంలో సరే సర్కార్ కప్పిపుచ్చుకోవడానికి కొన్ని అవో ఇవో చెప్పింది, కానీ అల్టిమేట్గా 42% అనేది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి బీసీలకు రావాల్సింది అంతకంటే ఎక్కువే, కానీ మండల కమిషన్ సిఫార్సుల మేరకు 27% ఇచ్చినప్పుడు తీసుకున్నాం. ఆ కాడి నుంచి ఇంకో స్టెప్ 42కు వస్తూ ఉన్నాం. ఈ కాడి నుంచి ఇంకో స్టెప్కు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో
విపక్షాలు అనుకుంటున్నాయి దీన్ని డిస్టర్బ్ చేస్తే ఇక రాదనుకుంటే కాదు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ 42% సాధించుకోవడం మా బీసీల ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. సో దాంట్లో భాగంగా నిన్న కార్పొరేషన్ల విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ, బీసీల హక్కుల విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ, బీసీ కాంట్రాక్టర్ల విషయంలో కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసిండు మండల్లో. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా అని ఆయనే చెప్పిండు. దాంట్లో కూడా ఉందా అది? దాంట్లో క్లియర్గా మంత్రి గారే, సీఎం గారే ఎస్ గత 10 సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ల పేరిట అన్యాయం జరిగింది, ఆ మాటలతో ఏకీభవిస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మేము ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇరిసేతందుకు కాదు, 42% సాధించుకోవడానికి ప్రభుత్వానికి కూడా విపక్షాలు కూడా సహకరించాలి. భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నటువంటి మాట ఏది, మేము బీసీసీఎం చేస్తాం, ఇది వాకౌట్ పైన ఇది సార్. ఇవాళ మండలిలో ఒక అత్యుత్తమమైనటువంటి బీసీల చర్చ, ఎస్సీల వర్గీకరణ చర్చ జరుగుతూ ఉంటే విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభలో ఉండి ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ వర్గాల మీద ఉన్నటువంటి ఆప్యాయత చూయించుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. అది లేకుండా అత్యంత కీలకమైనటువంటి నిమ్న వర్గాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సమయంలో వాకౌట్ చేయడం అంటే ఈ వర్గాలను అవమానించిన తీరుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు, మెజారిటీ ఎస్సీ ప్రజలు ఈ సభ ద్వారా మాకేం జరుగుతుంది మంచి అని టీవీల ముంగట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి చేయబోతుందో అని చూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చర్చలో ఉంటే బాగుండేది అధ్యక్ష. ఇది దురదృష్టకరమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లా విపక్షం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో మాట్లాడాల్సిందే, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఏది భరత్? డైరెక్ట్ ఉందా? ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బీసీలకు ఏం జరుగుతుంది అనేటువంటి అంశంలో ఎంత అన్యాయం జరిగిందో క్లియర్గా వివరించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో క్లియర్గా జరిగిందో వివరించడం జరిగింది. కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా కేవలం నిధులు కేటాయింపు అంటారు కానీ ఖర్చు చేసేది లేదు, మను లేదు. అంతే. నాయ బ్రాహ్మణ సోదరులకి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి 75 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో 75 కోట్ల రూపాయలు మీకు కరెంటు బిల్లు ఇచ్చినాం కదా అని వాపసు తీసుకొని పోయారు. ఈ రకంగా అన్ని కార్పొరేషన్ల పేరిట దగా జరిగింది. అది రిపీట్ కాకూడదని చెప్పినాం. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే సప్లాన్ ఉంటుందో బీసీలకు కూడా సప్లాన్ ఉండాల్సిందే అని బీసీల పక్షాన మాట్లాడి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి కూడా బీసీ సప్లాన్ చేయాలనేది నా ఆలోచన అని చెప్పించడం జరిగింది నిన్న మండల్లో బీసీలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశాలన్నీ నేను ప్రస్తావించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికే అర్థమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే చెప్తున్నటువంటి లెక్కలు కానీ సరైనవే, పొరపాటు జరిగిందనేటువంటి లెక్క రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యి ఎస్ ఇంకా భవిష్యత్తులో మనం చేసుకునే అవకాశం ఉంది, కానీ ఏదో ఒక లెక్కనైతే మన దగ్గర ఉండాలి కదా అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. నెట్ స్లో కాదు, లింక్ ఇస్తే అయిపోయా కదా, ఎందుకు ఇంత అవస్థ పడుతున్నారు? లింక్ ఉంది కదా. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ పోయినసారి దాన్ని 9,000కే కుదించడం జరిగింది అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష,
పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి 20,000 కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు పెట్టిన ఖర్చు వీటన్నిటిని కూడా తీన్మార్ మల్లన్న గారు ప్రస్తావించడం జరిగింది. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్కి పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి, నిధులు ఇది కాలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్. బీసీ సప్లాన్ కూడా చేయాలన్నదే నా ఆలోచన. దాన్ని కూడా మనం సమీకరించుకుందాం, చర్చించుకుందాం. వాళ్ళకు న్యాయం జరగాలి. ఇన్ని రోజులు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని పూడ్చడానికి ఏ రకంగా మనం చట్టబద్ధత కల్పించి మన చిత్తశుద్ధితో నిరూపించుకోవాలో మన ప్రభుత్వం తప్పకుండా ముందుకు వెళ్తుంది. ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష. కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేరుకపోతూ ఉన్నాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని నమ్ముకున్నటువంటి, అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష. వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. అటెండర్ స్థాయి ఉద్యోగం అయితే 50 లక్షలు పడతాయి, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగం అయితే 1 నుంచి 1.15 లక్షలు పడతాయి సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఒక స్పష్టత ఇస్తాం. ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రైట్, ఇది ముఖ్యమంత్రి గారు నిన్న సభలో చేసినటువంటి రిప్లై. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నా, బీసీలకు ఇస్తా అన్నది బరాబర్ తీసుకుంటాం, రావాల్సిన అదనపు దానికోసం బరాబర్ కొట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రావాల్సినటువంటి నిధులు కానీ అవకాశాలు కానీ ఏమిటిని కూడా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేము. ఈ స్పష్టత రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇవ్వడం జరిగింది. ఇక రెండో విషయం, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు చేస్తాం, ప్రజల తరపున నిలబడతామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీ, ఇంకేమైనా పార్టీలు ఉంటే ఆ పార్టీలు కూడా మీ స్టాండ్ ఏందో చెప్పండి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టే క్రమంలో, బిల్లు పెట్టే క్రమంలో భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీసీల బిల్లు పెట్టేటప్పుడు రండి సభకు, వచ్చి విలువైన సూచనలు చేయండి. ఇది బీసీల అంశం. మీ అంశాలు ఉన్నప్పుడు మీరు మస్తుగా మాట్లాడుకుంటారు, మరి మా అంశాలు వచ్చినప్పుడు ఎవడు మాట్లాడాలి? అందుకోసమే రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, నిన్న జరిగినటువంటిది అది చర్చ. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, బరాసా హయాంలోనే కృష్ణా జలాలపై తీరని అన్యాయం. ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎన్సీలు చాలని కేసీఆర్ హరీష్ సంతకం పెట్టారు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చిని వ్యాఖ్యలు బరాసాను ఉద్దేశించినవి. ₹57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లు సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. బరాసా హయాంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్, హరీష్ రావులు చంద్రబాబుకు మోకరెల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిచిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్సీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారని చెప్పారు. మార్చిన వ్యాఖ్యలు బరాసా పార్టీని ఉద్దేశించినవేనని కేసీఆర్ 100 ఏళ్ల పాటు అరే దోమ జర ఇట్రా దాని సంగతి చూడు కనిపిస్తుందా. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అదేనా పోయింది అదే కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని, ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్, హరీష్ రావులకు అవసరమని చెప్పారు. ప్రాణహాని ఉందనే కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసుల భద్రత నడుమ ఉంటున్నారని ఆయన ఆరోపించారు. మాది తప్పైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. మేము అధికారంలోకి రాగానే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 68% వాటా, ఏపీకి 32% వాటా అని తేలింది. తెలంగాణకు 70% ఇవ్వాలని ప్రధాని కోరాం. నదీ జలాల్లో 70% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది, 30% ఏపీలో ఉంది. కానీ జలాల్లో 66% ఆంధ్రప్రదేశ్కు, 34% తెలంగాణ కేటాయించారు. దీని లెక్కలతో సహా నిరూపించడానికి మేము రెడీ. మాది తప్పైతే బరాసా నాయకులకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. ఈ సవాల్ను స్వీకరించడానికి కేసీఆర్ సిద్ధమని చెప్పాలి. ఇక గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు. రెండోసారి నేనే సీఎం. తొలిసారి ఈసారిది అయితే అయిపోయింది, రెండోసారి చూద్దాం. తొలిసారి బరాసాపై వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారని చెప్పి ఆశాభావం. ఇక అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకే. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఉభయ సభల్లో చిట్చాట్లో సీఎం ప్రసంగిస్తుండగానే బరాసా వాకౌట్, కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసనగా. ఇక ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధమా? తమిళనాడు సీఎం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఇక సికింద్రాబాద్లో కవచ్ పరిశోధన కేంద్రం నెలకొల్పనున్నట్లు వెల్లడించిండు. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఇట్లుంటే వీసా రద్దుతో అమెరికా నుంచి భారతీయ విద్యార్థి వెనక్కి. పాలస్తీనా అనుకూల నిరసనలో చురుగ్గా పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసా రద్దయింది. తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఈ చర్య తీసుకుంది. వీసా ఈ నెల 5న రద్దు కావడంతో హైదరాబాద్కు వచ్చేసింది. ఏది హైదరాబాద్కా ఇక్కడికి దేశానికి వచ్చింది భారత్కు. నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక కొద్ది రోజుల్లోనే భూమి మీదకు సునీత విలియమ్స్ సక్సెస్ఫుల్గా 9 నిమిషాల్లోనే కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి కాదన్న, అది కాదన్న, ఇది సునీత విలియమ్స్ను తీసుకురావడానికి వెళ్ళినటువంటి నౌక ఇదే వ్యోమనౌక. ఫాల్కన్ 9 ఇది అంతరిక్షంలోకి దూసుకెళ్ళినటువంటి వ్యోమనౌక. రైట్. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్. ట్రంప్ సర్కార్ యోచన. జాబితాలో ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలు ఉన్నాయట. ఈ మరణ శాసనం రాసింది ఎవరు? సీఎం అబద్ధం, కుల్లంకుల్లా అసలు నిజమట. 31 అక్టోబర్ 2024. ఇది నాగార్జున సాగర్ జలాశయం. కృష్ణానది జలాల వాడకానికి ఆయుపట్టు. ఈసారి కృష్ణాకు వరుసగా 70 రోజుల పాటు వరద వచ్చింది. 2024 అక్టోబర్ 31 నాటికే పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యమై 312 టీఎంసీలకు చేరుకున్నది. ఆ తర్వాత కూడా సాగర్కు ఎగువ నుంచి దాదాపు 53,637 క్యూసెక్ల వరద కొనసాగింది. దిగువకు పోను వాడగా డిసెంబర్ 3వ తేదీ నాటికి సాగర్ 306 టీఎంసీలతో కలకల్లాడిందట. ఇక కేవలం 100 రోజులు గడిచాయి. ఇవాళ మార్చి 15. సాగర్లో ఉన్న నీళ్లు కేవలం 148.73 టీఎంసీలు అండ్ డెడ్ స్టోరేజ్కి 131 టీఎంసీలు పోగా అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 17 టీఎంసీలే. సాగర్ కింద ఇంకా పంటలకు తడులకు అవసరం ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికే సాగరే దిక్కు. మరి కేవలం 3 నెలల కాలంలో ఏకంగా 164 టీఎంసీలు ఖాళీ అవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నారు. అన్యాయం ఎవరిది? కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు ఉంటాయి. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలను ఒప్పుకున్నారు.
66:34% నిష్పత్తిలో జలాల వినియోగానికి సంతకాలు చేసి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాశారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. కాళేశ్వరం నుంచి సూర్యాపేటకు సుక్క నీళ్లు పోలే, అప్పుడు రాలే ఇప్పుడు పోలే, అప్పుడు కూడా ఎల్లంపల్లి జలాలే అవి. మా పొలాల్లో పారింది కాళేశ్వరం నీళ్ళు అని రైతులు అంటున్నారు. సూర్యాపేట రైతన్న అవి కాళేశ్వరం నీళ్ళు కాదే, అవి ఎల్లంపల్లి నీళ్ళు, శ్రీరామ్ సాగర్ SRSP నీళ్ళు అవి. అయితే ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని చెప్పేసి ఇక స్టోరీలు. రుణమాఫీ ఇక నిన్నటి వ్యవసాయం మీద యూట్యూబర్స్ క్రిమినల్సా, జర్నలిస్టుల జాబితాలో లేకుంటే నేరస్తులే, తోడుకలు తీస్తా, బట్టలు ఇప్పించి రోడ్డుపై తిప్పిస్తా, సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నారు, అవసరమైతే ఉక్కు చట్టం తెస్తాం సీఎం రేవంత్. ఇది పాత రేవంత్ మాట. ఏమని అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులను కొత్త కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటివి చాలా చూసినాం. జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో, లేకుంటే పాత్రికేయులందరినీ తమ బానిసలుగానో, లేకుంటే ఉపాధి హామీ కూలీలుగానో చూడాలనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో దానిపై ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మీరు మౌనంగా ఉంటే ఇవాళ జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. 2019 అక్టోబర్ 8న మీడియాతో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు ఇదే BRS పార్టీ రేవతినే మళ్ళా రేవతి గారినే అరెస్ట్ చేసింది. అవును, ఇప్పుడున్న రేవతి గారినే BRS పార్టీ అరెస్ట్ చేసి. అంతెందుక, ఈయన అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టే, నేను అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్నే, ట్రైన్డ్ జర్నలిస్ట్. మేము ట్రైన్డ్ జర్నలిస్ట్. నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి క్యూ న్యూస్ లో ఎప్పుడు కూడా తప్పుడు థంబ్నైల్స్ ఉన్నాయి, తప్పుడు వార్తలు, స్పెక్యులేటివ్ న్యూస్, వాంటెడ్ గా ఇట్లా చేసేటువంటి న్యూస్ ఉండవు. మేము జర్నలిజం లెక్కనే మెయింటైన్ చేస్తాం. కానీ కొంతమంది కావాలని కొన్ని చేస్తా ఉన్నారు. అలా చేయడం మాత్రం తప్పు, జర్నలిస్టులకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. ఒక జర్నలిస్ట్ అనే ఉంది, ఇప్పుడు పేరు పెట్టి దాని పక్కకు జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు. అట్లా జర్నలిస్టులు అట్లా కాలేరు కూడా జర్నలిస్టులు. విషయం ఏంటంటే నువ్వు చేసేటువంటి ఆరోపణ ఏదైతుందో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేకమైనటువంటి స్కీములు ఆధారాలతో బయటపెట్టి ప్రజాక్షేత్రంలో ఉంచగలిగినాం. ఎవిడెన్స్ ఉండాలి. లెక్క వట్టిగానే బట్టగాల్చి మీదేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు నా మీద అనేకమైనటువంటి కేసులు మా మీద పెట్టిండు, దీని మీద దాడులు చేయించిండు, అన్ని చేసిండు. అప్పుడు ఈ యూట్యూబర్స్ ఎవరు కూడా అయ్యో అట్లెట్లా చేస్తున్నావు అని ఆయన అడగలే, ఎందుకంటే ఆలపక్షాలు ఉన్నారు కదా. అందుకోసమే నియంత్రణ అనేది అవసరం. ప్రతి మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మాట్లాడుకొని ప్రశ్నిస్తే తప్పులేదు. కానీ ఇంటెన్షనల్గా కొందరి ప్రయోజనాల కోసం చేసేటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉంటాయి, ఇవాళ కేటీ రామారావు గారు కుల్లా చెప్పిండు, నేను 10 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని IPS గెలిచేటోని అని చెప్పిండు. అవే పెట్టిడు, అవి పెట్టి ఇప్పుడు దుకాణం నడిపిస్తున్నాడు. అవి పెట్టి దుకాణం నడిపిస్తా ఉన్నాడు. ఆ దుకాణం తోటి వచ్చింది బాధ. వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేది కేటీఆర్. వీళ్ళందరికీ కేటీఆర్ డబ్బులు పంచుతాడు నెల. అయితే ఏది పంచినా ఏం చేసినా వాస్తవాన్ని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన తప్పు అని చెప్పి తగలబెట్టి పారేసిన ఇట నేను. దానికి సహాయకమైనటువంటి ఆధారం చూపించిన నేను. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 4,21,00,000 మంది వస్తూ ఉన్నారు, మీరు 3,70,00,000 మంది ఉన్నారని చెప్పి ఆధారాలతో సహా చూపించి తగలబెట్టి పారేసిన. దానికి కట్టుబడి ఉన్నా నేను. ఎప్పుడైనా మొత్తం తెల్లారులేస్తే అదే పని మీద తిరగడం వల్ల మీకు కూడా వచ్చేది ఏం లేదు. అట్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ ఉన్నా. గతంలో కేసీఆర్ ఈ దుర్మార్గాలు అన్నీ చేసిండు కాబట్టి మనం కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ మీద ఎక్కువ నజరు పెట్టి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ప్రజలకు మంచి చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాడులు చేయడము, అక్రమ కేసులు పెట్టడం కూడా మంచిది కాదనేది నేను చేస్తున్నటువంటి సూచన. ఇక ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం, క్యాంపస్లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు, ఫిర్యాదులపై అధికారులే కలవాలని సలహా, ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి. విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నారట. ఇది ఎక్కడి కథ? ఇది వాస్తవం. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్ర యాదవ్ అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ చేయించుండు, ఇటువంటి కథనే చేయించుండు. ఇవి చేయించకూడదు.
ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక దళిత వీసీని పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఆయనకు మంచి పేరు రావాలి. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకుంటారు బీసీలు ఎస్సీలు క్యాంపస్ లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు జారీ ఆందోళన చేస్తారు కదా, అన్నం బాగాలేకపోతే కూర బాగాలేకపోతే చేస్తారు కదా, దాని నిషేధాజ్ఞలు ఏంది? 100 ఏళ్ళ ఆందోళన నడుస్తూనే ప్రపంచంలో పాకిస్తాన్ బార్డర్ అయితే కాదు కదా. గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే, ప్రశ్న పత్రాలు దిద్దినోళ్ళు అర్హులైన గ్రూప్ 1 GRLలో ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ తెచ్చిన జీవో 55 సోషల్ జస్టిస్కు ప్రతిరూపం అని ప్రసన్న హరికృష్ణ నిన్న వ్యాఖ్యలు చేసినట. అందులో వాస్తవానికి గ్రూప్ 1లో బీసీ ఎస్సీ ఎస్టీలకు 100% అన్యాయమే జరిగింది. వాస్తవం అది. సీమ లిఫ్ట్కు బ్రేక్, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పనులు చేపట్టారని నిర్ధారణ, పర్యావరణ అనుమతుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ, ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకే దరఖాస్తు చేయాలని సూచన. 25వ EAC భేటీలో నిర్ణయం. నమస్తే కథనంతోనే కదలికి వచ్చిందట. సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేట్ చేతికి వస్తుందట. సంస్థ ప్రైవేటీకరణ వైపు మలి అడుగులు. రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ నియామక నోటిఫికేషన్ జారీ అంటూ. ఒకవేళ ఇదే చేస్తే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే పెట్టింది, సింగరేణిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు మేము చేయము, దానికి వ్యతిరేకం అని చెప్పింది. అదే చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నేత సంస్థకు బెంచీల కాంట్రాక్ట్ అట. అంగన్వాడీ బెంచీల కాంట్రాక్ట్తో మతలాబు, టెండర్లు పిలవగానే 40 కోట్ల ఆర్డర్లు, 75,000 టేబుల్ల సరఫరాకు అప్పచెప్పే కుట్ర, కేంద్రీయ బండారు ముసుగులో దారాదత్తం, బ్లాక్ లిస్ట్ సంస్థకు అప్పగింతపై విమర్శలు వస్తూ ఉన్నాయట. చూసుకో, అప్పుడేమో మన ఊరు మనబడి అని చెప్పి కోట్ల రూపాయలు అర్హత లేని కళ్ళు ఇచ్చేసి పడేసారు. అప్పుడు కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు